కోలారు అంతర్గంగ దక్షిణ కాశీ క్షేత్రం శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం. ఈ ఆలయం కోలారు ఆర్టీసీ బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో శతశృంగ పర్వతంలో భాగమైన ముచకుంద గిరి పాదభాగములో ఉంది. సుమారు కిలోమీటరు దూరం మెట్లపై రిజర్వ్ ఫారెస్ట్ గుండా నడవాలి. ఈ రిజర్వ్ ఫారెస్ట్ ప్రకృతి అందాల, పక్షుల కిలకిలారావాల, పచ్చని చెట్లు వీచే గాలులతో నయనానందకరంగా ఉంటుంది. ఇక్కడి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ట్రెక్కింగ్ స్పాట్ ఉంది. పర్వతారోహకులు, సాహస కృత్యాలు చేసే వాళ్లకు మంచి ప్రాంతం ఇది. కొండ కింద మొదట అవధూత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి ఆలయాలున్నాయి. ఈ ప్రాంతాన్ని విభూతిపురంగాను పిలుస్తారు. వీరగంగ నెల్లూరు అనే పేర దేవదాన గ్రామంగా ఉండేది. ఈ ఆలయం శిథిలమై పూజలు లేకుండా ఉండగా తరువాత కాలంలో పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఆవరణలో వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, పెద్ద శివలింగము, చిన్న శివలింగము, నంది ప్రతిమలు ఉన్నాయి. నాగదేవతల ప్రతిమలున్నాయి. తరువాత కొన్ని మెట్లు ఎక్కితే ప్రధానాలయానికి ద్వారపాలకులుగా శ్రీ నందీశ్వర, శ్రీకాళులు ఉన్నారు. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, విశాలాక్షి అమ్మవార్లు ఆలయాల్లో పూర్వాభిముఖముగా కొలువై భక్తుల పూజలు అందుకుని కోరికలు తీరుస్తున్నారు. ఎదురుగా నందీశ్వర ప్రతిమ ఉండగా పక్కన మండపంలో పంచలింగాలున్నాయి. ముంభాగంలో నవగ్రహాలయం ఉంది. దక్షిణాన అంతర్గంగా తీర్థం ఉంది. బసవ మండపంలోని నందీశ్వరుని నోటి గుండా నీళ్లు జలజల కోనేటిలోనికి కారుతుంటాయి. మధ్యలో 4 గాళ్ల గోపుర మండపంలో అమ్మవారు కొలువై ఉన్నారు. జలకంఠేశ్వర స్వామి గుడి తలపాదిపై ఉన్న ఒక శాసనం ప్రకారం KL 132 1179 సంవత్సరంలో యుద్ధములో పాండ్యులను ఓడించిన రాజు సెల్వగంగ పెరుమాళ్ విజయ సంతోషముతో జలకంఠేశ్వర స్వామికి బృహత్తరమైన రాతి దేవాలయమును, మహద్వారమును, ప్రాకార గోపురమును నిర్మించినట్లు శిథిలమైన జలకంఠేశ్వరాలయ తలపాదిపై ఉన్న శాసనం చెబుతోంది. ఇంకా కొండ కింది పాదమున శంకరునికి, ఉమాదేవికి గొప్ప ఆలయాలు నిర్మించి, కోనేరు త్రవ్వించి, పూల తోటలు నాటించినట్లు, ప్రవహించే నది జన్మస్థలము గనుక ఇక ప్రవహించే జలముతో ఈ ప్రాంతం పునీతమైనట్లు రాయబడి ఉంది. కాన విశ్వేశ్వరాలయం, కాశీ విశ్వేశ్వరాలయం నిర్మించి శ్రీ కాశీ విశ్వనాథ, విశాలాక్షి దేవతలను సెల్వగంగను స్థాపించినట్లు ఈ తమిళ గ్రంథ శాసనం ప్రకారం తెలుస్తోంది. ఈ ఆలయములో నిత్య పూజలు, సోమవార పూజలు, శివరాత్రికి 3 రోజుల ఉత్సవాలు ఉంటాయి. పండుగ పర్వములందు ప్రత్యేక అలంకారాలు, విశేష పూజలు ఉంటాయి. ఆలయం ముజరాయిలో ఉంది. ఈ యాంత్రిక యుగంలో రణగుణ ధ్వనుల మధ్య కలుషిత వాతావరణంలో నివసించి విసిగి వేసారిపోయిన వారికి ఈ ఆలయ సందర్శన మానసిక సంతోషాన్ని ఇస్తుందనటంలో ఎటువంటి సందేహము లేదు. ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చూసేందుకు అవకాశాన్ని